హాయ్ ఫ్రెండ్స్! ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి బిజినెస్ చేయడం అన్నదే డ్రీమ్ కింద పెట్టుకుంటూ జరుగుతుంది. సో, ప్రతి ఒక్కరు వాళ్ళ జాబ్‌లు ఇచ్చేసి డిఫరెంట్ స్ట్రగుల్స్ అవ్వచ్చు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క డ్రీమ్స్, ఫ్యాషన్స్ వల్ల కావచ్చు. చాలామంది ఏంటంటే బిజినెస్ వైపుకి అడుగులు వేయడం జరుగుతది. సో, ఇందులో ఏంటంటే మీరు ఒక బిజినెస్‌ని లీగల్‌గా మన ఇండియాలో లీగల్‌గా రన్ చేయాలంటే మనం కొన్ని రిజిస్ట్రేషన్స్ అయితే మనం చేసుకోవాల్సి వస్తది. సో, దానికొచ్చేటప్పటికి మనకేంటంటే డిఫరెంట్ రిజిస్ట్రేషన్ టైప్స్ అయితే మన ఇండియాలో అవైలబుల్ ఉన్నాయి. సో, అందులో నేను కొన్ని ఈరోజు వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అదేంటంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ వచ్చేటప్పటికి సోలో ప్రాపర్టీషిప్. ఈ సోలో ప్రాపర్టీషిప్ రిజిస్ట్రేషన్ అంటే మనకేంటంటే ఇది ప్రెజెంట్ జస్ట్ జీఎస్టీ ఒకటి చేయించుకుంటే మనకేంటంటే సోలో ప్రాపర్టీషిప్ కింద అయిపోద్ది. దీనికి పర్టిక్యులర్ రిజిస్ట్రేషన్ ఏమీ లేదు అని మనకి డిఫరెంట్ వెబ్‌సైట్స్ ద్వారా, లీగల్ కన్సల్టెన్సీ ద్వారా తెలియడం జరిగింది. సో, నెక్స్ట్ వచ్చేటప్పటికి మీరు కొంచెం సోలో ప్రాపర్టీషిప్ కాకుండా కొంచెం నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళాలి అనుకుంటే అప్పుడు మీరు పార్ట్నర్‌షిప్ ఫిర్మ్ అయితే తీసుకోవచ్చు. సో, ఈ పార్ట్నర్‌షిప్ ఫిర్ము అదేవిధంగా సోలో ప్రాపర్టీషిప్ ఈ 2 కూడా మీకు నేను స్టడీ చేసిన డిఫరెంట్ రిసోర్సెస్ ద్వారా నాకు ఫైనల్‌గా అర్థమైంది ఏంటంటే ఈ సోలో ప్రాపర్టీషిప్ కానీ, పార్ట్నర్‌షిప్ ఫిర్మ్ కానీ మీకు ఒక కంపెనీ కింద ట్రీట్ అవ్వదు అని నేను రీడ్ చేయడం జరిగింది. సో, అదేవిధంగా మీకు లయబిలిటీ కూడా ఇందులో మీకు సోలో ప్రాపర్టీషిప్ తీసుకున్న, పార్ట్నర్‌షిప్ తీసుకున్న ఏంటంటే మీ పర్సనల్ అసెట్స్ డా డ్యామేజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. లైక్ ఎలాగంటే మీకు ఏమైనా కంపెనీస్‌లో లాస్ వచ్చినా ఏమొచ్చినాయంటే మీ పర్సనల్ అసెట్స్ మీద ఎఫెక్ట్ అయితే పడే ఛాన్స్ ఉంటుంది. సో, నెక్స్ట్ వచ్చేటప్పటికి మన ఇందులో 3 అదర్ కంపెనీ టైప్స్ అనేది ఎల్ఎల్పి అవ్వచ్చు, ఓపీసీ అవ్వచ్చు, ప్రైవేట్ లిమిటెడ్. ఎల్ఎల్పి అంటే లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్. సో, ఇది ఏంటంటే మనకి నెక్స్ట్ లెవెల్ పార్ట్నర్షిప్ ఫిర్మ్ తర్వాత మీరు నెక్స్ట్ లెవెల్ బిజినెస్ ఒక లీగల్ ఎంటిటీ ఫామ్ చేయాలి అనుకుంటే సో, ఎల్ఎల్పి అనేది బెస్ట్ ఆప్షన్. సో, మనకేంటంటే బడ్జెట్లో ఎల్ఎల్పి అదేవిధంగా ఓపీసీ ఉన్నవి. సో, ఎల్ఎల్పీలో ఏంటంటే మినిమం 2 డైరెక్టర్స్ అయితే ఉండాలి. మినిమం 2 డైరెక్టర్స్ ఉండాలి. సో, నెక్స్ట్ వచ్చేటప్పటికి మీరు 2 డైరెక్టర్స్ మేము పెట్టలేము, 2 పార్ట్నర్స్‌తో మేము వెళ్ళలేము, నేను సోలోగానే బిజినెస్ చేసుకోవాలనుకుంటున్నాను, నాది చిన్న బిజినెస్. సో, అవసరమైతే తర్వాత ఎక్స్పాండ్ చేస్తాను, ప్రస్తుతం అది చాలా చిన్న బిజినెస్, బట్ నాకు లీగల్ ఎంటిటీ కావాలి అనుకున్నారు అనుకోండి, మీరు ఓపీసీ తీసుకోవచ్చు. ఓపీసీ అంటే 1 పర్సన్ కంపెనీ. సో, ఇందులో ఏంటంటే ఒకే మేనేజింగ్ డైరెక్టర్, ఎండీ ఉంటారు, ఒకే డైరెక్టర్ ఉంటారు కాబట్టి సో, మీ మొత్తం కంట్రోల్, డెసిషన్ మేకింగ్ అంతా సింగిల్ పర్సన్లో ఉంటుంది. బట్ ఎల్ఎల్పీలో తీసుకుంటే మినిమం 2 డైరెక్టర్స్ ఉన్నారు కాబట్టి సో, డెసిషన్ మేకింగ్ అనేది ఆ ఇద్దరి మీద బేస్ అయి ఉంటుంది. సో, నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రైవేట్ లిమిటెడ్. మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ కంపెనీ అనేది ఏంటంటే ప్రైవేట్ లిమిటెడ్. మనకి మార్కెట్లో ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ కంపెనీ. సో, ట్రస్ట్ మోస్ట్ ప్రతి ఒక్కరు చూసేది ఏంటంటే ప్రైవేట్ లిమిటెడ్. బట్ కాకపోతే ఏంటంటే ప్రైవేట్ లిమిటెడ్ నేను అన్నదాని ప్రకారం ఏంటంటే మీకు ఇయర్లీ కాంప్లైన్సెస్ ఛార్జెస్ అయితే కొంచెం ఎక్కువ ఉంటాయని చెప్తున్నారు ఓపీసీ, ఎల్ఎల్పీతో పోల్చుకుంటేనే. సో, నెక్స్ట్ వచ్చి మీరు సింగిల్గా సోలోగా స్టార్ట్ చేద్దాం, మాకు లీగల్ ఎంటిటీ ఒక కంపెనీలా ట్రీట్ అవ్వాలి అనుకుంటే మీకు ఓపీసీ అనేది బెటర్. మీకు బడ్జెట్లో ఒక 2-3 ఫామ్ అయ్యి కంపెనీ ఫామ్ చేస్తామనుకుంటే మీరు ఎల్ఎల్పీకి వెళ్ళచ్చు, లిమిటెడ్ లయబిలిటీ. బట్ అదేం కాదు, నాది ఒక పెద్ద బిజినెస్. నేను ట్రాన్సాక్షన్స్ ఎక్కువ చేస్తాను. సో, నాకు మంచి లీగల్ ఎంట్రీ కావాలి, నాకు లోన్స్ కావాలి, ఇవన్నీ డిఫరెంట్ వేరే ఇన్వెస్టర్స్ నా యొక్క బిజినెస్లో ఇన్వెస్ట్ చేయాలి, ఇవన్నీ మీరు ట్రీట్ చేశారనుకోండి మీకు బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ప్రైవేట్ లిమిటెడ్. సో, ఇందులో మన బిజినెస్ కింద రిజిస్టర్ చేస్తే మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే మెయిన్గా ఏంటంటే లీగల్ ఎంటిటీ అయితే వస్తుంది. మీ పర్సనల్ నేమ్ మీద బిజినెస్ రన్ అవ్వకుండా ఒక లీగల్ ఎంటిటీ అన్నది మీకు సో మన ఇండియాలో మీకు క్రియేట్ అవుతుంది. సో, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే మీకు లిమిటెడ్ లయబిలిటీ. సో, మీరు ఎల్ఎల్పీ తీసుకున్నా, ఓపీసీ తీసుకున్నా, అది ఇంకా ప్రైవేట్ లిమిటెడ్ తీసుకుని ఇందులో అంటే లిమిటెడ్ లయబిలిటీ అంటే ఏంటంటే మీకు కంపెనీలో లాసెస్ వస్తే అది ఎంటిటీ మీద పడుతుంది తప్ప మీ యొక్క పర్సనల్ అసెట్స్ మీద పడదని సో డిఫరెంట్ ఎక్స్పర్ట్స్ అయితే చెప్పడం జరుగుతుంది. సో, అదేవిధంగా మీకు ఏమైనా లోన్స్ కావాలి అంటే మనకి బిజినెస్ రన్ చేయాలంటే వి నీడ్ ఫండ్స్. సో, ఈ ఫండ్స్ కావడం కోసం ఏంటంటే మనం లోన్స్కి వెళ్ళొచ్చు. గవర్నమెంట్ డిఫరెంట్ లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. లైక్ స్టార్టప్ లోన్ అవ్వచ్చు, లేకపోతే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అవ్వచ్చు, ముద్రా లోన్ అవ్వచ్చు, ఇటువంటి డిఫరెంట్ లోన్స్ అయితే మనకి సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. ఈ పర్టికులర్ లోన్స్ మనం తెచ్చుకోవడానికి ఈ రిజిస్ట్రేషన్స్ ఉంటే మనకి ప్రాసెస్ అన్నది కొంచెం ఈజీ అయ్యే అవకాశం ఉందని ఎక్స్పర్ట్ చెప్పడం జరుగుతుంది. సో, నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి రికగ్నిషన్ అయితే మార్కెట్లో మనం ఒక సింగిల్గా ఫ్రీలాన్సర్గా చేయడం కన్నా ఒక బిజినెస్ ఎంటిటీ ఫామ్ చేసి మన బిజినెస్ రన్ చేస్తే సో మనకేంటంటే సమాజంలో ఒక రికగ్నిషన్ ఉంటుంది. అదేవిధంగా ఒక బిజినెస్ ఓనర్, ఒక కంపెనీ ఓనర్ కదా మనకి రికగ్నిషన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఒక మెయిన్ పాయింట్, మీరు మీ ఐడియా పెద్దగా ఉంది, దానికి తగ్గ ఫండ్స్ మీ దగ్గర లేవు. అటువంటి కేసులో మీరు ఫండ్స్ రైజ్ చేయాలి, డిఫరెంట్ ఇన్వెస్టర్స్ నుంచి మీరు ఫండ్స్ రైజ్ చేయాలి అనుకుంటే అటువంటి కేసులో కూడా మీకు ఈ బిజినెస్ రిజిస్ట్రేషన్స్ అనేవి హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎంప్లాయీ రిటైన్. సో, చాలామంది ఏంటంటే
కంపెనీ రిజిస్టర్ చేయకుండా రన్ చేస్తారు. ఒక 2 ఇయర్స్ రన్ చేస్తారు, 3 ఇయర్స్ రన్ చేస్తారు. ఒక దగ్గర 10 ఎంప్లాయీస్ ఉంటారు, 20 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉంటారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుందంటే అందులో వర్క్ చేసే ఎంప్లాయీ ఎన్ని సంవత్సరాలు వాళ్ళ దగ్గర వర్క్ చేసినా వాళ్ళు ఇచ్చి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, ఎందుకంటే వాళ్ళు రిజిస్టర్ అవ్వలేదు లీగల్గా, వాళ్ళు ఇచ్చే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ వ్యాలిడ్ కాదు. సో ఎంత వర్క్ చేసినా వాళ్ళకి మంత్ ఎండ్ వచ్చినప్పుడు కొంత అమౌంట్ వస్తుంది తప్ప కెరీర్ గ్రోత్కి అంతగా హెల్ప్ అవుతావు. మీకు నాలెడ్జ్ అయితే వస్తుంది, బట్ మీకు కెరీర్ గ్రోత్ కావాలంటే మీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ తీసుకుంటూ వెళ్ళాలి మీరు. సో కాబట్టి మీరు ఎంప్లాయీస్ కెరీర్ గ్రోత్ చూసుకుంటే సో ఖచ్చితంగా వాళ్ళ ప్రిఫరెన్స్ శాలరీ కొంచెం తక్కువ ఉన్నా, ఓకే, శాలరీ కొంచెం తక్కువ ఉన్నా సో ఎల్ఎల్పి కానీ ఓపీసీ కానీ ప్రైవేట్ లిమిటెడ్ మేజర్ పీపుల్ ప్రైవేట్ లిమిటెడ్ వెళ్ళడానికి యాక్సెప్ట్ చేస్తారు. సో ఏంటంటే కొంచెం అప్పుడు ఓపీసీ మనకు ఓపీసీ ప్రైవేట్ లిమిటెడ్ ఒకటి, కాకపోతే ఏంటంటే ఓపీసీలో ఒకే పర్సన్ ఆ డైరెక్టరు. సో ప్రైవేట్ లిమిటెడ్లో 2 కానీ అంతకన్నా ఎక్కువ మెంబర్స్ ఉంటారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ట్యాక్స్ బెనిఫిట్స్ అయితే మనకు ఉంటాయి. ఇందులో కంపెనీ రిజిస్టర్ చేయడం వల్ల మనకు డిఫరెంట్ ట్యాక్స్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే మీరు ఒక పేమెంట్ గేట్వే, ఓకే, మీ యొక్క వెబ్సైట్లో ఈకామర్స్ ఫంక్షన్లు తేవాలన్నా లేకపోతే మీకు పేమెంట్స్ యూజర్స్ నుంచి కలెక్ట్ చేయాలన్నా సో ఈజీ ప్రాసెస్కి మన పేమెంట్ గేట్వే కూడా మనకి అప్రూవల్స్ అనేవి ఫాస్ట్గా రావడం జరుగుతుంది. సో ఇవి మనం ఒక కంపెనీ రిజిస్టర్ చేయడానికి డిఫరెంట్ థింగ్స్. అదేవిధంగా మనకి ఏంటంటే అవి డిఫరెంట్ రిజిస్ట్రేషన్ టైప్స్ లైక్ సోలో ప్రాపర్టీస్ అవ్వచ్చు, పార్ట్నర్షిప్ ఫిర్మ్ అవ్వచ్చు, ఎల్ఎల్పి అవ్వచ్చు, ఓపీసీ అవ్వచ్చు, ప్రైవేట్ లిమిటెడ్ అవ్వచ్చు. నేను స్టడీ చేసే దాని ప్రకారం ఏంటంటే ఇట్స్ బెటర్ టు గో విత్ ఎల్ఎల్పి ఆర్ ఓపీసీ ఆర్ ప్రైవేట్ లిమిటెడ్ యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్స్ అండ్ యాజ్ పర్ యువర్ పార్ట్నర్స్ అండ్ యాజ్ పర్ యువర్ బడ్జెట్. సో వీటిని చూసుకుని మీరు ఎల్ఎల్పి కానీ ఓపీసీ కానీ ప్రైవేట్ లిమిటెడ్ కానీ వెళ్ళొచ్చు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి చాలామంది నెక్స్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే దీని తర్వాత ఎక్కడ చేయించుకోవాలి, ఓకే, ఈ బిజినెస్ రిజిస్ట్రేషన్ అనేది మనకి ఎక్కడ చేయించుకోవాలనుకుంటే మనకి ప్రతి జిల్లాలోనే ఈ పర్టికులర్ బిజినెస్ రిజిస్ట్రేషన్ ఏజెన్సీస్ అయితే ఉండడం జరుగుతుంది. మనకి ఏంటంటే మ్యాక్సిమం చార్టెడ్ అకౌంటెంట్స్ అంటారు, సిఏ. ఈ చార్టెడ్ అకౌంటెంట్స్ మీరు పట్టుకుంటే వాళ్ళే మీకు మ్యాక్సిమం హెల్ప్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటంటే సో మీరు చార్టెడ్ అకౌంటెంట్స్ చేసుకుని అవార్డ్స్ యూజ్ చేసుకున్నా సరే ఇది మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, ఓకే, ఆ వెబ్సైట్లోనే వాళ్ళు లిస్ట్ అవుట్ చేస్తారు. కాకపోతే వాళ్ళ ప్రొఫెషనల్ ఫీ అలాగే గవర్నమెంట్ ఫీ. సో గవర్నమెంట్ ఫీ అనేది అందరికీ కామన్, ప్రొఫెషనల్ ఫీ అనేది కంపెనీ టు కంపెనీ అనేది వాళ్ళ ఎక్స్పర్టైజ్ ప్రకారం మారే ఛాన్స్ ఉంటుంది. సో మనకు కంపెనీ ఫామ్ చేయడానికి కొన్ని ఓపీసీ కానీ ఎల్పి సో ప్రైవేట్ నుండి అరౌండ్ 30 days వరకు పట్టొచ్చు అంటున్నారు. సో నాకు కూడా కొంచెం ఐడియా తక్కువ దాని మీద. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఆన్లైన్లో, ఓకే, ఆన్లైన్లో కూడా మనకి డిఫరెంట్ పీపుల్ అయితే చెప్పడం జరిగింది. ఒక వండర్ఫుల్ ప్లాట్ఫామ్ నేను కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. ఆ ప్లాట్ఫామ్ ఏంటంటే వకీల్ సెర్చ్. సో గూగుల్లో సెర్చ్ చేయండి వకీల్ సెర్చ్ ఆర్ జోల్విట్ అని సెర్చ్ చేస్తే మీకు ఒక ప్లాట్ఫామ్ వస్తుంది. సో ఆ ప్లాట్ఫామ్ మీకు ఏంటంటే అప్రాక్సిమేట్గా కాస్ట్లు ఎలా ఉంటాయి అనేది చెప్తే వాళ్ళు కూడా రిజిస్టర్సే. సో వాళ్ళు కూడా మీకు రిజిస్ట్రేషన్లో ఆన్ ది బిహాఫ్ యూ అంటే మీ మీద మీ పేరు మీద వాళ్ళు రిజిస్టర్ చేస్తారు. జస్ట్ ఏంటంటే వాళ్ళ ఏజెంట్స్. సో వాళ్ళు ఏంటంటే ఆన్ బిహాఫ్ యూ రిజిస్టర్ చేస్తారు. సో ఈ ప్రాసెస్. సో కాబట్టి మీరు ఒక బిజినెస్ని మీరు లీగల్గా రన్ చేయాలి అనుకుంటే మన ఇండియాలో బిజినెస్ రిజిస్ట్రేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. అందులో వీటిలో మీరు ఏదో ఒక రిజిస్ట్రేషన్ అయితే చేయించవచ్చు. నెక్స్ట్ ఈ రిజిస్ట్రేషన్ అయిపోతుంది, ఎక్కడితో అయిపోద్ది అంటే దీంతో కూడా మనం మళ్ళీ వేరే కొంచెం చిన్న రిజిస్ట్రేషన్ ఉంటాయి. అవి ఏంటంటే మీరు ఎంప్లాయీస్ని పెట్టుకున్నారు అనుకో లేబర్ లైసెన్స్ తీసుకోవాల్సి అవుతుంది. మీరు ఏదైనా గూడ్స్ పరిస్థితి ఇలాంటివి చేస్తే ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాల్సి వస్తుంది. అదే మీరు ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ అయితే ఎఫ్ఎస్ఎస్ఐ లైసెన్స్ ఉంటుంది, అది తీసుకోవాల్సి వస్తుంది. సో మన బిజినెస్ టైప్ని బట్టి కొన్ని ఎక్స్ట్రా లైసెన్స్ ఉండడం జరుగుతుంది. అదేవిధంగా మనకి డిఫరెంట్ బిజినెస్ టైప్కి ఆ కరస్పాండింగ్ డాక్యుమెంట్స్ కూడా మనం సబ్మిట్ చేయడం జరుగుతుంది. సో ఇటువంటి వీడియోస్ నేను కొంచెం ప్రాక్టికల్గా ఈ పర్టికులర్ డివిజన్లో ఈ పర్సన్స్ ఎవరైతే డీల్ చేస్తున్నారో అటువంటి పర్సన్స్ని మీ ముందుకు తీసుకొచ్చి ఒక ఇంటర్వ్యూ రూపంలోనో లేకపోతే డిస్కషన్ ఫామ్లోనో వీడియో చేద్దామని ప్లాన్ చేస్తున్నాను. మీ బిజినెస్కి ఒక వెబ్సైట్ కావాలనుకున్నా, అదేవిధంగా లీడ్ జనరేషన్ సర్వీసెస్ కావాలనుకున్నా సరే మీరు మమ్మల్ని అప్రోచ్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ.